హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓబ్లేస్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆన్లైన్ క్లాసులో విధంగా ఈరోజు ప్రత్యేకించి మనం అర్థమెటిక్ విభాగంలోని ఫ్రాక్షన్స్ మరియు డెసిమల్ ఫ్రాక్షన్స్ అనగా భిన్నాలు, దశాంశ భిన్నాల గురించి చర్చించుకోబోయే ముందుగా ఫ్రాక్షన్స్ గురించి మనం సవివరంగా నేర్చుకుందాం. ఫ్రాక్షన్స్ అంటే తెలుగులో భిన్నాలు. ముందుగా మనము వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఫ్రాక్షన్ అనగా భిన్నం. ఫ్రాక్షన్ అంటే మనకు తెలిసిన భాషలో చెప్పుకోవాలంటే ఒక మొత్తంలో కొంత భాగాన్ని తీసుకున్నట్లయితే ఫ్రాక్షన్గా వివరంగా చెప్పవచ్చు, రాయవచ్చు. ఎలా అనగా ఒక మొత్తం అనగా వృత్తాకారంలో ఉన్నటువంటి ఒక వస్తువును ఒక మొత్తంగా తీసుకున్నట్లయితే దీన్ని కొన్ని సమభాగాలుగా చేసినట్లయితే అప్పుడు ఈ వృత్తాన్ని మొత్తం వచ్చేసి మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8 సమభాగాలు చేసినాం. ఈ 8 సమభాగాల్లో కొన్ని భాగాలు తీసుకున్నట్లయితే అంటే తీసుకున్న భాగాలను షేడింగ్ చేయగా అప్పుడు ఇక్కడ మొత్తం భాగాలు వచ్చేసి 8 అయితే ఎంచుకున్న భాగాలు లేదా తీసుకున్న భాగాలు 3. ఇక్కడ ఎంచుకున్న భాగాల సంఖ్యను పైన రాస్తాం అనగా 3. మొత్తం భాగాలను కింది వైపు రాస్తాం అనగా 8. అంటే ఇక్కడ ఎంచుకున్న భాగాల సంఖ్యను పై వైపున, మొత్తం భాగాల సంఖ్యను కింది భాగంలో రాయగా అప్పుడు దీన్ని ఒక భిన్నం అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఈ ఎంచుకున్న భాగాల సంఖ్యను భిన్నంలో లవం అంటాం, మొత్తం భాగాల సంఖ్యను భిన్నంలో హారం అంటాం. మరి ఒక మాటలో చెప్పాలంటే భిన్నం అంటే లవహారాలు కలిగిన సంఖ్యలను భిన్నంగా తీసుకోవచ్చును. లవహారాలు కలిగిన సంఖ్యలను భిన్నంగా తీసుకోవచ్చును. లవం సంఖ్యను ఎంచుకున్న భాగాలుగాను, హారం విలువను మొత్తం భాగాలుగాను తీసుకున్నట్లయితే ఇప్పుడు భిన్నంగా 3/8 అనేది ఒక భిన్నం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు డయాగ్రామ్లో గమనించినట్లయితే ఇదొక మొత్తం భాగం, ఇందులో 8 సమభాగాలు ఉన్నాయి కాబట్టి మొత్తం భాగాల సంఖ్యను హారంగా తీసుకున్నాం. ఎంచుకున్న భాగాలను తీసుకున్న భాగాలను లవంగా రాసినాం. కాబట్టి 3/8 అనేది ఒక భిన్నం అవుతుంది. ఇది భిన్నం గురించినటువంటి నిర్వచనం. నెక్స్ట్ మనకు ఫ్రాక్షన్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఫ్రాక్షన్స్: 5/6, 7/9, 4/7, 6/8 వీటిని భిన్నాలు అనవచ్చు. కాబట్టి 5ను లవంగాను, 6ను హారంగాను తీసుకుంటాం, 7ను లవంగాను,
9ని హారంగాను తీసుకుంటాము, 4ను లవంగాను, 7ను హారంగాను తీసుకుంటాం, 6ను లవంగాను, 8ని హారంగాను తీసుకుంటాం. మరి ఇంగ్లీష్లో చెప్పాలంటే వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ అంటే ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఏ సమ్ గెటింగ్ పార్ట్స్ ఈజ్ ద హోల్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఫ్రాక్షన్ అనగా ఒక మొత్తంలో కొంత భాగాన్ని తీసుకున్నట్లయితే దాన్ని ఫ్రాక్షన్గా మనం చెప్పవచ్చును, భిన్నంగా చెప్పవచ్చును అంటారు. నెక్స్ట్ మనకు టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాల రకాలు. ఏంటి భిన్నాలు రకాలు అంటే మొట్టమొదటిగా ప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్ అనగా క్రమభిన్నం. ఏంటి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే లేదా ఏంటి క్రమభిన్నం అంటే the numerator is less than 2 denominator. The numerator is less than 2 denominator is called proper fraction అంటారు. లవం విలువ హారం విలువ కన్నా తక్కువగా ఉన్నట్లయితే అటువంటి భిన్నాన్ని క్రమభిన్నం అంటారు. లవం విలువ హారం కన్నా తక్కువగా ఉన్నట్లయితే అటువంటి భిన్నాన్ని క్రమభిన్నం అంటారు. కాబట్టి వాట్ ఈస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ 2 డినామినేటర్ ఈజ్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. మరి వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే 2/3, 5/7, 9/12 and so on is called examples of proper fraction. అది ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే. నెక్స్ట్ మనకు రెండవదిగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనగా తెలుగులో అపక్రమ భిన్నం. వాట్ ఈస్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లేదా అపక్రమ భిన్నం అనగా ఏంటి అని మనం చర్చించుకున్నట్లయితే ద న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ టు డినామినేటర్. The numerator is greater than 2 denominator is called improper fraction. అనగా తెలుగులో లవం విలువ హారం విలువ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి భిన్నాన్ని మనము అపక్రమ భిన్నంగా తీసుకోవచ్చును. లవం విలువ హారం విలువ కన్నా పెద్దదిగా ఉన్నట్లయితే అటువంటి భిన్నాలను మనం అపక్రమ భిన్నంగా తీసుకోవచ్చును. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి 5/2, 7/3, 5/4 వన్సాన్. వీటన్నిటిలో గమనించినట్లయితే లవం విలువ పెద్దదిగాను హారం విలువను చిన్నదిగా ఉంది. అటువంటి భిన్నాలను ఏమంటారంటే అపక్రమ భిన్నం లేదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇది మనకు మొదటి రకంగా ప్రాపర్ ఫ్రాక్షన్, రెండవదిగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ మనకు టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్లో మూడవది మిక్స్డ్ ఫ్రాక్షన్.
మిక్స్డ్ ఫ్రాక్షన్ అనగా మిశ్రమ భిన్నం. ఏంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ లేదా మిశ్రమ భిన్నము అంటే ది సమ్ ఆఫ్ whole part and proper fraction. The sum of sum mean మొత్తం whole part and proper fraction is called mixed fraction అంటారు. అనగా మిశ్రమ భిన్నము అనగా తెలుగులో ఒక పూర్ణాంక భాగము క్రమభిన్నాల మొత్తాన్ని మిశ్రమ భిన్నంగా చెప్పవచ్చు. ది సమ్ ఆఫ్ ది హోల్ పార్ట్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షను. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి 5 అనేటువంటిది ఒక హోల్ పార్ట్ లేదా ఒక పూర్ణాంకం తీసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ 5/7. ఈ రెండింటి మొత్తం అనగా రెండింటి మధ్య ప్లస్ గుర్తు తీసుకున్నట్లయితే అప్పుడు 5 + 5/7. దీనిని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లో 5/7గా రాస్తాము. కాబట్టి టోటల్గా 5/7 అనేటువంటిది మనకు మిశ్రమ భిన్నము లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. 5/7లో 5ను వచ్చేసి పూర్ణాంక భాగం అంటారు. 5/7ను వచ్చేసి క్రమభిన్నం అంటారు. కాబట్టి ఒక పూర్ణాంకము క్రమభిన్నాల మొత్తాన్ని కలిపి మిశ్రమ భిన్నంగా చెప్పవచ్చును. నెక్స్ట్ మనకు యూనిట్ ఫ్రాక్షన్. యూనిట్ ఫ్రాక్షన్ను తెలుగులో యూనిట్ ఫ్రాక్షన్ అంటారు, యూనిట్ భిన్నం అంటారు. యూనిట్ భిన్నం అంటారు. వాట్ ఈస్ ద యూనిట్ ఫ్రాక్షన్ లేదా యూనిట్ భిన్నం అంటే ఏంటంటే ద న్యూమరేటర్ ఈజ్ వాల్యూ 1 అండ్ డినామినేటర్ ఈజ్ any number. The numerator is value only 1 and denominator is any number is called unit fraction అంటారు. యూనిట్ భిన్నం అనగా లవం విలువ 1గా ఉండి హారం విలువ ఏదైనా సంఖ్య వచ్చినట్లయితే అటువంటి భిన్నాన్ని యూనిట్ భిన్నం అని చెప్పవచ్చును. యూనిట్ భిన్నాలకు ఉదాహరణలు 1/4, 1/5, 1/7, 1/9 and so on. వీటన్నిటిలో గమనించినట్లయితే లవం విలువ ఓన్లీ 1 అంకెగానే ఉంది, 1. మరి హారం విలువ ఏదైనా వచ్చింది 4 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ. మరి ఈ విధంగా కలిగినటువంటి భిన్నాలను యూనిట్ ఫ్రాక్షన్ లేదా యూనిట్ భిన్నాలు అంటారు. నెక్స్ట్ మనకు లైక్ ఫ్రాక్షన్. లైక్ ఫ్రాక్షన్ తెలుగులో సజాతీయ భిన్నాలు అంటారు. సజాతీయ భిన్నాలు ఏంటి? ఈ సజాతీయ భిన్నాలు లేదా లైక్ ఫ్రాక్షన్స్ అంటే the denominator value is same and numerator value
any number, the denominator value is same and numerator value is any number is called like fraction అంటారు. అనగా లవం విలువ ఏదైనా సంఖ్యగా ఉండి హారం విలువ సమానంగా ఉన్నట్లయితే అటువంటి భిన్నాలను సజాతీయ భిన్నాలు లేదా లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. మరి వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు 5/7, 9/7, 6/7, 8/7 and so on. వీటిని మనకు లైక్ ఫ్రాక్షన్స్ లేదా సజాతీయ భిన్నాలుగా మనం చెప్పవచ్చు. ఎందుకనగా ఇచ్చినటువంటి భిన్నాలలో హారం విలువ సమానంగా ఉంది అంటే లవం విలువ ఏదైనా కావచ్చు, ఏదైనా నంబర్ రావచ్చు, అటువంటి భిన్నాలను సజాతీయ భిన్నాలు అంటారు. నెక్స్ట్ మనకు అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ తెలుగులో విజాతీయ భిన్నాలు అంటారు. ఏమంటారు? విజాతీయ భిన్నాలు. మరి ఏంటి విజాతీయ భిన్నాలు అంటే ద డినామినేటర్ వాల్యూ ఈజ్ నాట్ సేమ్ అండ్ న్యూమరేటర్ వాల్యూ ఈజ్ ఎనీ నెంబర్. ద denominator value is not same and numerator value is any number or same. ఇది మనకు అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే హారం విలువ సమానంగా లేనటువంటి భిన్నాలను విజాతీయ భిన్నాలు అంటారు. హారం విలువ సమానంగా లేనటువంటివి భిన్నాలను విజాతీయ భిన్నాలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు 2/5, 6/9, 8/12 ఆన్సర్ ఇలాగా చెప్పవచ్చును. వీటిలో మనం గమనించినట్లే ఎక్కడా కూడా హారం విలువ సమానంగా లేదు అంటే ఆటోమేటిక్గా కొన్ని సమయాలలో లవం విలువ సమానంగా రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఇటువంటి భిన్నాలను విజాతీయ భిన్నాలు అంటారు. ఇది మనకు ఫ్రాక్షన్స్ రకాల్లో ఉన్నటువంటిది లేదా భిన్నాల రకాల్లో ఉన్నటువంటి భాగాలు. నెక్స్ట్ మనకు అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చుట. ఈ విభాగంలో మనకు తప్పనిసరిగా ఒక ప్రశ్న అడిగేదానికి ఆస్కారం ఉంది. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చుట లేదా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుట. కాబట్టి ఏదైనా ఒక అపక్రమ భిన్నం తీసుకున్నట్లయితే 5/3 అనేటువంటిది ఒక అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నం అని ఎలా చెప్పగలుగుతున్నామంటే న్యూమరేటర్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ టు డినామినేటర్. కాబట్టి లవం విలువ హారం విలువ కంటే పెద్దదిగా ఉంది కాబట్టి ఇప్పుడు 5/3 అనేది అపక్రమ భిన్నం అవుతుంది. ఈ అపక్రమ భిన్నాన్ని మనము మిశ్రమ భిన్నంగా మార్చే విధానం ఎలా అంటే 5ని యాస్టీస్గా మనకు తెలిసిన భాషలో 3 చేత భాగించగా ఎన్నిసార్లు పోతుంది? 3 1 3, 5లో నుంచి 3 పోతే 2, ఇంతటితో స్టాప్ చేయాలి. మరి ఇక్కడ భాగహార సూత్రానికి మనకు కంపేర్ చేసుకున్నట్లయితే ఈ 3ని ఏమంటారంటే డి అంటే డివిజర్, విభాజ్యం
విభాజకం అంటారు. మరి ఇక్కడ 5ని ఏమంటారంటే డివైడెండ్ అంటారు. మరి ఇక్కడ 1ని ఏమంటారంటే కోషెంట్ అంటారు, భాగఫలం. నెక్స్ట్ ఇక్కడ 2ని ఏమంటారంటే రిమైండర్, శేషము అంటారు. మరి ఇప్పుడు 5/3ను మనం మిశ్రమ భిన్నంగా మార్చాలంటే ఈ క్యూ అనేటువంటిది లేదా కోషెంట్ అనేటువంటిది హోల్ నెంబర్గా వస్తుంది. నెక్స్ట్ రిమైండర్ లేదా శేషం అనేటువంటిది మనకు న్యూమరేటర్గా వస్తుంది. నెక్స్ట్ ఈ డివిజర్ లేదా భాజకం అనేటువంటిది మనకు న్యూమరేటర్గా డినామినేటర్గా తీసుకుంటాము. కాబట్టి ఇప్పుడు మనము ఈ రొటేషన్లో మనము రాసినట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ మీన్ 1, క్యూ అనగా 1, ఆర్ మీన్ ఆర్ అనగా 2, డి అనగా 3. అప్పుడు 5/3 అనేటువంటిది అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చినాము. ఈ మిశ్రమ భిన్నంలో 1ని పూర్ణాంక భాగం అంటారు, 2/3ను క్రమభిన్నం అంటారు. ఇది మనకు ఎగ్జాంపుల్ 1లో అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చుతాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే 27/5. 27/5 అనేటువంటిది ఏ భిన్నం మనకు అపక్రమ భిన్నం. దీన్ని ఏ భిన్నంగా మార్చాలి? మిశ్రమ భిన్నంగా మార్చాలి. మరి యాస్టీస్గా మనకు తెలిసిన భాషలో 27ను 3 చేత 5 చేత భాగించగా ఎన్నిసార్లు వెళ్తుంది? 5 5లు 25. మరి 27లో నుంచి 25 పోతుంటే 2. మరి ఈ రొటేషన్లో మనం రాసినట్లయితే ఇక్కడ 5 వచ్చేసి క్యూ అవుతుంది, 2 వచ్చేసి క్యాపిటల్ ఆర్ అవుతుంది, 5 వచ్చేసి డి అవుతుంది. అప్పుడు క్యూఆర్/డి ఫామ్లో రాసినట్లయితే మనకు 5 2/5. కాబట్టి ఇది ఒక మిశ్రమ భిన్నం. కాబట్టి అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చే విధానం ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చే విధానం గురించి నేర్చుకుందాం. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుట. ఒక మిశ్రమ భిన్నం ఎగ్జాంపుల్ 1గా తీసుకున్నట్లయితే 6/2/7. కాబట్టి మిశ్రమ భిన్నం అనగానే ఒక పూర్ణాంకం క్రమభిన్నాల మొత్తాన్ని మిశ్రమ భిన్నం అంటారు. కాబట్టి 6 అనేది ఒక పూర్ణాంకం అవుతుంది, 2/7 అనేది క్రమభిన్నం అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము క్యూఆర్/డితో కంపేర్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు Q into D plus R by D, that is equal to Q mean 6, D mean 7, 6 into 7 ప్లస్ దీనికి 2ను కలపగా బై 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఏళ్ళు వచ్చేసి 42 ప్లస్ 2/7, దట్ ఈజ్ ఈక్వల్ టు 42 ప్లస్ 2 వచ్చేసి 44. కాబట్టి 44/7 అనేటువంటిది అపక్రమ భిన్నం. కాబట్టి మిశ్రమ భిన్నం ఇచ్చి అపక్రమ భిన్నంగా మార్చే విధానం ఈ విధంగా మనము తెలుసుకోవచ్చు. ఇప్పుడు 44/7 అనేటువంటిది అపక్రమ భిన్నం. మరి దీన్ని మిశ్రమ భిన్నంగా మార్చే విధానం మనకు తెలుసు. కాబట్టి 44ను
7తో భాగించినట్లయితే ఎన్నిసార్లు వెళ్తుంది? 7 6 42. కాబట్టి ఈ రొటేషన్లో రాసినట్లయితే 6 2/7 అవుతుంది. 6 2/7. ఇది మనకు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చే విధానం. కాబట్టి ఈరోజు మనము వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ యొక్క టైప్స్ మరియు అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చే విధానం, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చే విధానం గురించి నేర్చుకుందాం. తదుపరి అంశాలను మనము తర్వాత క్లాసులో నేర్చుకుందాం.